హలో హలో హాయ్ డియర్స్. చూడండి, ఈరోజు మీకు నేను ఒక మంచి పచ్చడి ఇది చేసుకున్నాను. చాలా చాలా బాగుంది. మీకు కూడా చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. 2 పెద్ద ములక్కాళ్ళు ఇలా చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకున్నాను. ముందుగానే శుభ్రంగా కడిగి తుడిచి తర్వాత తొక్కతో పాటు అనమాట, తోలు తీయకూడదు. ఇలాగే కట్ చేసి కాసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే తడి లేకుండా ఉంటుంది. ఎందుకన్నా మంచిది, కొంచెం గుడ్డతో తుడుచుకున్నా కూడా మంచిదే. నేను అలా పెట్టుకున్నాను అనమాట. ఇది ఫుల్గా 1 కప్పు మెజర్మెంట్ మీకు చెప్తున్నాను. మామిడి తురుము ఇక్కడ తీసి పెట్టుకున్న పచ్చి మామిడికాయలు, అది కూడా మీకు ఎంత ఉందో మీకు మెజర్ చేసి చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్యాన్ వేడి చేశాను. అందులో 1/3 కప్పు నూనె పోసుకున్నాను. మంచిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ములక్కాయలు వేసి వేయించుకోవాలన్నమాట. కొంచెం మెత్తబడితే చాలు, ఎక్కువగా వేయించకూడదు. చూపిస్తాను చూడండి. ఎండ్స్ ఇలాగా కొంచెంగా కలర్ వచ్చినాయి కదా, ఇప్పుడు తీసేసుకుందాము. మొత్తం 2 ఆయిల్లో వేయించి ఇలా తీసి పక్కన పెట్టుకుందాము. ఇవి కంప్లీట్గా చల్లగా అవ్వాలన్నమాట. ములక్కాళ్ళు వేయించి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు అన్నీ కూడా మనకి పచ్చడికి కావాల్సినవన్నీ కూడా ఉప్పు, వెల్లుల్లిపాయ, దంచిన వెల్లుల్లిపాయ, అలాగే ఇక్కడ కారం, మామిడికాయ తురుము, ఆవాల పొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి, పసుపు పొడి. ఓకే, ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందాం. నూనె వేడిగా ఉంది. ములక్కాడలు వేయించి తీసిన నూనె వేడిగా ఉంది కదా, అందులో కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను. ఆవాలు 1 అర టీ స్పూను, 1 టీ స్పూను మినపప్పు, 1 టీ స్పూను శనగపప్పు, 4 ఎండుమిరపకాయలు, కొంచెంగా కరివేపాకు, ఇలా వలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఇవి కూడా వేసేస్తున్నాను. ఈ వేడి మీదే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అలాగే మగ్గిపోతుంది. ఇది మంచిగా ఆరిన తర్వాత పచ్చడిలో కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చడికి ఏమేమి కావాలో అన్నీ ప్రిపేర్ చేసుకుందాం. పచ్చి మామిడికాయ తురుము ఇది బౌల్లో వేసుకుంటున్నా. చూడండి, ఒక పెద్ద ములక్కాళ్ళు వస్తున్నాయి కదా ఈ మధ్య. ఆ ములక్కాడకైతే మీడియం సైజు ఒక్కొక్క పచ్చి మ్యాంగో అనమాట, కొంచెం పుల్లగా ఉన్నది పచ్చి మ్యాంగో తీసుకుని ఇలాగా కోరుకుని పెట్టుకోండి. ఇందులో ఇప్పుడు 1/2 కప్పు కారం వేస్తున్నాను. 1 కప్పు ముద్దకి 1/2 కప్పు వేస్తున్నాను. 1 కప్పు ములక్కాడ ముక్కలు ఉన్నాయి. కారం కన్నా కొంచెం తగ్గించి పొడి చేసిన ఉప్పు అనమాట ఇది కూడా వేస్తున్నా. ఇక్కడ 1 టేబుల్ స్పూను ఆవపిండి, 1 టీ స్పూన్ మెంతిపిండి, 1 టీ స్పూను జీలకర్ర పొడి, పసుపు 1 అర టీ స్పూను, ఇవన్నీ కలిపి వేసుకుంటున్నాను. మీ ఇష్టం, వెల్లుల్లిపాయలు ఎంత వేసినా బాగానే ఉంటుంది. తాలింపులో వేసుకున్నాం కదా, అలాగే 1/2 కప్పు దంచి ఇందులో వేస్తున్నా. వెల్లుల్లిపాయలు మీకు టేస్ట్ నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే అది అక్కర్లేదు. ఇప్పుడు అన్నింటినీ మంచిగా కలిపి పెట్టుకుందాము. ఇప్పుడు మనకు గ్రేవీ వచ్చి చింతపండు బదులు మామిడికాయ వేస్తున్నాం అనమాట, పచ్చి మామిడికాయ. ఈ తురుము ఇది చాలా చాలా బాగుంటుంది. సంవత్సరంలో ఒక్కసారి దొరికే మామిడికాయని మనం ఇలా వాడుకోవచ్చు. ఇలా కలుపుకున్న ఈ ముద్దుని ఒక 10 మినిట్స్ ఇలా ఉంచేసేద్దాము. మంచిగా ఊరుతుంది. ఊరిన తర్వాత మీకు ఉప్పు, కారం మీ టేస్ట్కి తగినట్టుగా కావాలంటే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి, వేయించుకున్న ములక్కాడ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాము. ఏమాత్రం నీళ్లు తగలనివ్వకుండా చక్కగా పెట్టుకోండి. గ్రేవీతో కలిపి చక్కగా కలిపేసుకోండి. తాలింపు నూనె ఆరిపోయిన తర్వాత కలిపేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. ఓకే ఫ్రెండ్స్, మనం పెట్టుకున్న తాలింపు చక్కగా ఆరిపోయింది. చూడండి, చేత్తో పట్టుకుంటున్నాను ప్యాన్ని. ఇవన్నీ ఇందులో కలిపేసుకుందాం. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా చేసుకోండి. ములక్కాడ పచ్చడి చాలా చాలా మంచిది. పిల్లలకు కూడా చాలా మంచిది కదా, కాల్షియం, ఫుల్ ఆఫ్ కాల్షియం, అందరికి కూడా చాలా మంచిది. ఇది మామిడికాయతో, చింతపండు పడిన వాళ్ళకి ఇది అసలు మామిడికాయ, పచ్చి మామిడికాయ ఎన్ని రకాలుగా వాడుకుంటూ ఉండొచ్చు. ఇది చక్కగా ఒక బాటిల్లో పెట్టుకోండి. ఫ్రెష్నెస్ కోసం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. అంటే ఒక 2-3 డేస్ బయట పెట్టి ఊరిపోయిన తర్వాత. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.